హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఫస్ట్ శ్రావణ మంగళవారం కదా, శ్రావణ మాసం వచ్చిన దాంట్లో ఫస్ట్ మంగళవారం. ఇంక ఈరోజు ఉదయం నేను మంగళవారం మామూలుగానే పూజ చేసుకుంటాను. ఇంకెట్లాగో అందులో శ్రావణ మాసం మంగళవారం కదా, పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. ఇంక ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ అయితే చేద్దామని ఇప్పుడే తలస్నానం చేసి వచ్చాను. కాకపోతే ఏంటంటే పొద్దునుంచి వర్షం ఆగకుండా పడుతునేసరికి మా వారు పూలు అయితే తేలేదు, అందులో కాలుష్యం అవుతుందని ఇంకా హడావుడిగా అయితే వెళ్ళారు. ఇంకా పూలు అయితే లేవు, నార్మల్గా ఇంకా కడ్డీలు అయితే ముట్టించుకొని దాన్ని ప్రసాదం పెట్టుకోవాలి. ఇంకా అంతే. ఇప్పుడు కాళ్ళకైతే పసుపు అయితే రాసేసుకుంటున్నాను. ఇంతకు మీరు పూజ అయితే చేసుకున్నారా? శ్రావణ మంగళవారం ఫస్ట్ మంగళవారం పూజ కామెంట్ చేయండి. ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్కి మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుద్ది. ఇంకా పసుపు అయితే రాసేసుకున్నాను. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. పూలు తెస్తే ఎంత బాగుండేదో, బాగా పూలు పెట్టుకొని బాగా చేసుకునేదాన్ని. ఇంకా పూలు లేవు, తెచ్చుకుందామంటే కూడా చాలా దూరం. ఇంకా మళ్ళీ ఇప్పుడు నడుచుకుంటా వెళ్ళి పూలు తెచ్చుకోవడం ఇంకా ఆలస్యమైద్దులని. ఇంకా మా ఇంటి దగ్గర చెట్లు కూడా అంత పెద్దగా ఏం లేవు. ఉన్నా కానీ ఎందుకు నాకు పూలు పెద్దగా ఇష్టం ఉండదు. వేరే వాళ్ళ చెట్లకు కోసుకొని వచ్చి మన ఇంట్లో దీపారాధన చేయడం, నాకు మన డబ్బులు పెట్టి మనం కొనుక్కొని తెచ్చుకొని పూజ చేసుకుంటేనే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇంకా అందుకని అయితే ప్రసాదం అయితే పెట్టేసేసి ఇంకా కడ్డీలు అయితే ముట్టించేసాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినాక కడ్డీలు అయితే ముట్టించేసేసుకొని ప్రసాదం అయితే పెట్టేసేసి ఇంకా నేను టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ నేను టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా నేనేమో మంగళవారం కాబట్టి మార్నింగ్ టిఫినే తింటాను, మార్నింగ్ ఈవినింగ్. అందుకని మా పిల్లోడు తెమ్మంటే బయట అయితే తీసుకొని వచ్చి ఇచ్చాడు టిఫిన్. ఇంక వాళ్ళకేమో ఇంట్లో ఆల్రెడీ కర్రీ అయితే ఉంది, ఫ్రాన్స్ కర్రీ, కొంచెం ఫిష్ ఫ్రై. ఇంకా అదైతే తినేసేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. అలాగే మా వారు కాలేజ్కి. ఇంకా నార్మల్గానే లంచ్కి అయితే లంచ్కి మామూలుగా సపరేట్గా అయితే చేసేసాను. ఇంకా నేను పూజ చేసుకునేసరికి 11 అలా అయితే అయింది. కాకపోతే ఇంకా పూలు పెట్టి పూజ చేసుకుంటే ఇంకా బాగుండేది, కానీ ఇంకా లేవు కదా, చేసేది ఏం లేదుగా. ఇంకా అంతే. మంగళవారాలు మాత్రం నేను ఏ వారం చేసినా చెప్పిన మంగళవారం కంపల్సరీగా చేసుకుంటాను. ఆల్మోస్ట్ నాకు వీలు కుదిరినంత వరకు ఫస్ట్ నుంచి నాకు మంగళవారం చేసుకోవడమే కొంచెం ఇష్టం. ఇంకా ఆ తర్వాత బయట అయితే వర్షం అస్సలు ఆగట్లేదు. ఫుల్ అసలు నైట్ నుంచి ఫుల్గా పడుతుంది. బయటికి అడుగుపెట్టే పని కూడా లేదు. కొంచెం ఎండ వచ్చి ఈ మధ్య బాగుంది, మళ్ళీ వర్షం అయితే ఆగకపోయేసరికి ముఖ్యంగా వర్షం పడుతుంటే బట్టలకు మాత్రం ఇబ్బంది. మాకేం బయట ఏమో తాళ్ళు కూడా బయటే ఉన్నాయి, అంటే ఎండలో ఎండేటట్టు అట్లా ఉన్నాయి తాళ్ళు, కొంచెం లోపలికి కూడా లేవు. ఇంకా అందుకని అయితే బట్టలన్నీ తీసి ఇంట్లో ఇంక ఇలాగైతే మొత్తం ఆరేసాను. ఇంక చేసేది ఏం లేదు కదా. ఇంక అందులో వేరే గదిలో వంటగదిలో ఫ్యాన్ ఏమో పని చేయట్లేదు. ఇంక అందుకని ఆ గదిలో ఆరేయలేదు. ఇంకా పొనుకునే గదిలోనే ఆరేసాము. ఎంతైనా బట్టలు మనం ఎండకి ఎండినట్టు మాత్రం అస్సలు ఉండవు. ఇంట్లో బట్టలు ఆరేసి ఎంత కంఫర్ట్లు పెట్టినా కానీ ఆ ఎండకి ఎండితేనే బాగుంటాయి బట్టలు. ఇంకా ఆ తర్వాత అయితే టిఫిన్ తిన్నా కదా, ప్రశాంతంగా టీ అయితే తాగుదామని టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ టీ పెట్టుకున్న తర్వాత గారెలకి అయితే వేద్దాము. ఇంకా రేపు మార్నింగ్కి లేకపోతే ఈవినింగ్ ఇడ్లీలకైనా వేద్దామని ప్రస్తుతానికైతే నానబోసాను కొంచెం. ఇంకా ఆ తర్వాత టీ అయితే కాగుతున్నాయి. ఇంక ఇలాంటప్పుడు బయట వర్షం పడుతునేటప్పుడు టీ తాగుతుంటే ఎంత బాగుండిద్దో. ఇంకా టీ అయితే తాగేసిన తర్వాత ఇంక నేను కొంచెం వీడియో అయితే ఎడిటింగు, కటింగు, మామూలుగా వాయిస్ ఇచ్చుకోవడం, ఆ పనులన్నీ మార్నింగు 11 అంటే 10 to 11 లేకపోతే 11 to 12 అట్లయితే చేసుకుంటాను. కొంచెం టైమే పట్టిద్ది, ఒక అరగంట అట్లా పట్టిద్ది మొత్తం వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకొని వాటన్నిటికీ. అందుకే మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను వీడియో. మొత్తం పొద్దునే అయితే ఎడిటింగ్ అవన్నీ చేసుకొని ఆ పని అంతా అయితే అయిపోయింది. ఇంకా మార్నింగ్ నాకు అలా 1 అలా అయితే అయింది టైము. ఇంకా ఆ తర్వాత ఆల్రెడీ అన్నం అయితే చేశాను చెప్పాను కదా, ఆల్రెడీ పొద్దున్నే ఉంది. కొంచెం ఈరోజు లంచ్లోకి అయితే రసం అయితే పెట్టి బంగాళదుంపల ఫ్రై అయితే చేశాను. మా వారు ఒక 1 వీక్ నుంచి ఏమైనా రసం చెయ్యి, టమాటా రసం అలా అయితే అని అన్నారు. ఇంకా సరే అని రసం అయితే పెట్టాను. ఇంకా చెక్కలేమో మా వారు విజయవాడ వెళ్తే విజయవాడ నుంచి అయితే కొంచెం చెక్కలు, చక్రాలు అలాంటివి అయితే తెచ్చారు బేకరీలో. ఇంట్లో పిల్లలకి స్నాక్స్ కూడా ఏం లేవు, అయిపోయినాయి. ఏమైనా చేయడానికి కూడా వర్షాలు పడుతున్నాయి కదా, మొన్నేమో బియ్యం లేవని దేనికి చెక్కలకి వేటికి కూడా పోయలేదు. ఇంకెట్లాగా విజయవాడ వెళ్తున్నాను కదా అని తనైతే తీసుకొని వచ్చాడు. ఇంక నేను కొంచెం చెక్కల్లోకి రసం అన్నంలోకి కొంచెం చెక్కలు నంచుకుంటూ అయితే తింటున్నాను. మనకి రసము వారానికి ఒకసారి
పెట్టినా చాలా మంచిదండి ఇంట్లో, అది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. నేనైతే ఎక్కువ టమాటా రసం అయితే చేస్తాను, చాలా టేస్ట్గా చాలా బాగుండిద్ది. ఈసారి వీడియోలో కంపల్సరీగా చూపిస్తాను టమాటా రసం. చాలా ఈజీ కూడా చేసుకోవడం, పెద్ద టైం అయితే అస్సలు ఎక్కువే పట్టదు, ఈజీగా అయిపోయిద్ది, చాలా బాగుండిద్ది. పిల్లలకు కూడా ఫ్రీ మోషన్స్ అలా అవ్వడానికి దేనికైనా కానీ టమాటా రసం బెస్ట్ అని చెప్తాను నేను, తొందరగా కూడా అయిపోయిద్ది. ఇంకా ఆ తర్వాత అనుషక్క వాళ్ళు కోలాటం అయితే వేస్తున్నారు ఈరోజు. బయట కనిపిస్తున్నాను. హాయ్ అండి, ఈరోజు మా ఇంటి దగ్గర అక్క వాళ్ళది కోలాటం అయితే ఉంది. మా ఇంటి దగ్గర వాళ్ళు కోలాటం అయితే నేర్చుకున్నారు. నాకే అంత ఇంట్రెస్ట్ లేక నేనైతే నేర్చుకోలేదు. అయితే కోలాటం నేర్చుకొని 1 మంత్ అలా అయింది. ఈరోజు అయితే ఫైనల్గా వాళ్ళు చేసిన ఏమంటారు బాగా కోలాటం నేర్చుకొని ఫైనల్ ప్రదర్శన అయితే ఇస్తున్నారు. దానికోసం అక్క వాళ్ళు గ్రూప్ శారీ అయితే కొనుక్కున్నారు. ఇదిగండి, ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, చాలామంది కట్టుకున్నారు, చాలా వీడియోస్లో కూడా చూసుంటారు, అంటే వేరే వాళ్ళు కట్టుకోవడం. ఇదైతే అందరు కలిపి ఒకేసారి ఇలా అయితే తీసుకున్నారు, అంటే మ్యాచింగ్ ఉండాలి కదా అందరు కలిపి, అందుకని ఇదేదో మడతపోతుంది సరే. అట్లా అక్క ముందే శుభ్రంగా గంజి పెట్టేసి ఇస్త్రీ చేయించుకుంది. ఇంకో బ్లౌజ్. ఈరోజు బాగా రెడీ అవుతారు అక్కోళ్ళు, ఈరోజే కదా. కానీ ఏందో పాపం వాళ్ళు కోలాటం వేద్దాం అనుకున్న రోజల్లా వర్షం పడింది. ఇదివరకు కూడా ఇలాగే అనుకున్నారు ఒకసారి, అప్పుడైతే వర్షం అసలు ఆగలే. ఒక 15 days బ్యాక్ అసలుకి ఒక వర్షం 4-5 రోజులు, వారం రోజులేమో. మళ్ళీ అసలు ఈ 4-5 రోజుల నుంచి బాగా ఎండగా వస్తుంది కదా, మళ్ళీ ఈరోజు అనుకుంటే నిన్న నైట్ నుంచి ఆగకుండా పడుతూనే ఉంది. ఇగో కోలాటం కర్రలు. ఇంకొకటి మెయిన్ ముఖ్యంగా చూపిస్తాను, నేనైతే వీటిని చూడటం కూడా ఇప్పుడే ఫస్ట్ టైము. కట్టాయి గజ్జలు. ఇగోండి గజ్జలకి ఎంత అయినాయి అక్క గజ్జలు? 500 400 ఎంత చెప్పు? 450 అయినాయి అంట గజ్జలు. నేనైతే ఇప్పుడే చూడటం ఇలా రియల్గా గజ్జలు 450 అయినాయి అంటే అందరు తెచ్చుకున్నారు. కోలాటం వేసే వాళ్ళందరూ నన్ను కూడా రమ్మన్నారులే, కానీ కోలాటానికి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, అలాంటివి చూడటం ఇంట్రెస్ట్, చేయడం ఇంట్రెస్ట్ ఉండదు, అందుకని నేను కోలాటానికి అయితే వెళ్ళలేదు. ఎంత బాగున్నాయి ఆ గజ్జలు, ఇదండి గల్ 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 అనుకుంటా, చాలా బాగున్నాయి గజ్జలు. ఒకసారి వరకు నా కాలికి పెట్టుకొని అలా ట్రైల్ వేస్తా, అంటే ఇప్పుడు ప్రదర్శనలు అయితే చేయలే ఊరిక. చూడండి ఎంత బాగుంది అసలు, కాళ్ళకి నిండుగా. ఇంకా కోలాటం వేస్తుంటే ఇంకా బాగా గల్ గల్ అని బాగుంటాయి. ఇంకా వీళ్ళు అంటే ఫస్ట్ నేర్చుకున్న దగ్గర అయితే వేయాలంట కోలాటం, అందుకని కోలాటం చేస్తున్నారు. తర్వాత ఎక్కడన్నా దేవుడి గుళ్ళో అయినా ఏమన్నా ఫెస్టివల్స్ ఉంటే దేవుడి గుళ్ళో కూడా వేస్తారంట. ఇంక ఇవాళ సాయంత్రానికి అయితే కోలాటం అయితే ఉంది. ఇంకా 6 కల్లా అయితే రెడీ అయ్యి 5:30 కల్లా కోలాటం దగ్గర అయితే ఉండమన్నారు. ఇంకా కోలాటం శారీ గజ్జలు అవన్నీ అంటే ఈరోజు నైట్ వేస్తా అన్నారు ఇంక వాళ్ళు, అందుకని కోలాటం గజ్జలు శారీ అవన్నీ చూసి కొంచెంసేపు అక్కతో మాట్లాడి, అక్క కొంచెం జడేద్ది కానీ కొంచెం ఆనక్క రెడీ చేసేటప్పుడు రా అని చెప్పింది. ఇంకా సరే అని అక్కడే 3 దాకా అలా అయితే అక్కోళ్ళ ఇంట్లోనే ఉన్నా, పెద్ద దూరమేం కాదు, పక్కన ఇల్లులే అని చెప్పాను కదా. ఇంకా అక్కోళ్ళ ఇంట్లోనే అవన్నీ చూసుకొని ఇక్కడ కోలాటం కర్రలు ఇరిగిపోయినాయి. ఎందుకు ఇరిగిపోయినాయి అంటే అవి మళ్ళీ వేరే ఇస్తా అన్నారంట, ప్రస్తుతానికైతే వీటితో వాడుతున్నానని చెప్పింది. ఇంకా అక్కని రెడీ చేసి వాళ్ళు వెళ్ళేసరికి 5 అయితే అయింది. అక్క ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. ఈ శారీ అయితే నేనే కట్టాను, నాకే అంతంత మాత్రం వచ్చు, ఏదో అట్లా అయితే ట్రై చేశాను. ఇంకా రేణుకక్క అనుషక్క ఇద్దరైతే ఇంకా రెడీ అయ్యి కోలాటం దగ్గరికి అయితే వెళ్తున్నారు. మమ్మల్ని ఏమో 6 కల్లా రమ్మన్నారు, స్టార్ట్ అయ్యేది 6:30 అలా అయితే చెప్పారు. ఇంకా మేము 6 అలా అయితే బయలుదేరాము, ఎందుకంటే ఈవినింగ్ పని అంతా చేసుకొని పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి ఆ పనులన్నీ ఉంటాయి కదా. ఇంకా అక్క వాళ్ళంటే కొంచెం అక్కడ ముందే వెళ్ళాలి కదా, ఎట్లయినా కోలాటం వేసేది వాళ్ళే కదా, అందుకని అయితే అక్క వాళ్ళైతే కొంచెం ముందే 5:30 కల్లా అయితే కోలాటం దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా పిల్లలకి స్నాక్స్ పెట్టేసేసి ఇంట్లో పనులన్నీ చేసేసేసుకొని ఇంకా నేను బయలుదేరేసరికి 6:30 అట్లా అయితే అయింది. పిల్లలకి స్నానం చేపించేసి హోంవర్క్ రాపిచ్చేసేసుకొని అలాగే ఇంట్లో అంట్లో అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కడిగి వెళ్ళేసరికి 6:30 అలా అయింది. పెద్ద దూరమేం కాదు, కోలాటం వేసేది కూడా మా ఇంటికి కొంచెం దగ్గరే. నేను వెళ్ళేసరికి చాలా మంది ఉన్నారు, ఇంకా వస్తా ఉన్నారు. ఇంక వీళ్ళందరూ హాయ్ చెప్పిన వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ నాకు అంతా కొత్త అయినా కూడా నన్ను అయితే బాగా చూసుకుంటారు అందరూ, బాగా గుర్తుపెట్టుకొని అనుష అది ఇదని బాగా మాట్లాడతారు, నాకు బాగా నచ్చింది. ముందు మాట్లాడడం ఇంపార్టెంట్ కదా ఎవరితో అయినా కానీ, మెయిన్ బాగా పలకరించి హ్యాపీగా సంతోషం
సంతోషంగా మాట్లాడుతుంటే మనకు కూడా హ్యాపీగా మాట్లాడాలనిపించింది. ఇంక ఇక్కడ మా ఓనర్ అంకుల్ని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. ఇటు పక్కేమో కీర్తి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు హాయ్ చెప్పమంటేనేమో కొంచెం చేతులు అడ్డం పెట్టుకుంటున్నారు. ఇంక అక్కడేమో పూజ అంటే మనకి కృష్ణుడికి పూజలు అవన్నీ అయితే చేశారు. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ కృష్ణుడికి పూజలు అవన్నీ చేసి అయితే స్టార్ట్ చేస్తారంట. మీరు అందరు ఆ శారీస్, ఇది నారాయణపేట శారీస్ కదా, అందరూ ఎలా ఉన్నారు ఈ శారీలో కామెంట్ అయితే చేయండి. శారీ మాత్రం కలర్ కాంబినేషన్ అయినా కట్టుకుంటే గ్రూప్ కూడా అసలు ఎంత బాగుందో, బాగా కొట్టొచ్చినట్టుంది. కళ కూడా చాలా బాగుంది. రెడీ అవ్వడం కూడా ఎంతైనా ఆడవాళ్ళంటే మహాలక్ష్మి, అంతే రెడీ అవ్వడం కూడా అందరూ అంత బాగా రెడీ అయ్యారు. ఒక్కొక్కరు మహాలక్ష్మి దేవిలాగా చాలా బాగా రెడీ అయ్యారు. నాకైతే అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవాలి, అంత బాగా రెడీ అయ్యారు. అందరూ చాలా బాగున్నారు. అందరూ ఎవరికి వాళ్ళు చాలా బాగున్నారు. ఇంకా అక్కడ నేను కొంతసేపు ఉండి, అందరూ అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, కొంచెంమంది తెలిసిన వాళ్ళని పలకరించుకుంటా ఇంకా అయితే చాలాసేపు ఇంక అక్కడే ఉన్నాం. మేము వెళ్ళిన తర్వాతే స్టార్ట్ చేశారు. 6:30 అన్నారులే, కానీ స్టార్ట్ అయ్యేసరికి 7 అలా అయితే అయింది టైము. ఇంకా సరే అని ఇంకా అప్పుడు దాకా అయితే ఇంకా చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏదో పూజలు అవి ఇవి ఉంటాయి అంట కోలాటానికి, అవన్నీ అయితే చేసుకుంటున్నారు. వీళ్ళు ఫస్ట్ టైం నేర్చుకొని 1 మంతే కానీ చాలా బాగా చేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక 1 మంత్లో ఇంత బాగా చేస్తున్నారంటే గ్రేట్. ఎందుకంటే 1 మంత్లో నేర్చుకున్న, అది ఇంట్లో పనులు చేసుకుని, అందరికీ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఇంట్లో పనులు చేసుకొని వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించేసేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని కోలాటం నేర్చుకున్నారంటే అది మామూలు విషయం అయితే కాదు. చాలా గ్రేట్ అనిపించింది ఇంకా నాకైతే. Come on.
నేను 9:30 పావుదొక్క 10ంటికి ఇంకా చాలాసేపు ఉంది కోలాటం. కాకపోతే మా వారి ఇంగరా పిల్లలు కూడా ఇంటికి వెళ్దామని అన్నారు. మా బాబు మా పాపను కూడా తీసుకుని వెళ్ళాను. ఇంకా సరేనని ఇంటికి వస్తే ఇంకా మా వారిని పరోటా అయితే తెమ్మంటే అదైతే తెచ్చారు. ఇంకా నేను మా పాపకు పెడతా, నేను కూడా తిన్నాను. కోలాటం అయితే చాలా బాగా చేశారు. మీకు కూడా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అందరూ ఎలా బాగా రెడీ అయ్యారో అది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతకీ ఈ రోజుకి ఇదే వీడియో. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.